అమెరికాలో తెలుగు యువతి నిఖిత హత్య కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అర్జున్ శర్మ నిఖిత ప్రియుడు కాదని రూమ్మేట్ మాత్రమేనని ఆమె తండ్రి ఆనంద్ అన్నారు. తమ కుమార్తె దగ్గర అర్జున్ శర్మ $4,500 అప్పు తీసుకున్నాడని, వాటిని తిరిగి ఇవ్వమని అడిగినందుకు నిఖితను చంపేసి పరారయ్యాడని ఆరోపించారు. అంతేకాదు పోలీసులకు సైతం అతడే సమాచారం అందించాడని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని తన కుమార్తె మృతదేహాన్ని హైదరాబాద్కు తీసుకురావాలని వేడుకుంటున్నాడు. మేరీలాండ్లో ఉన్న కొలంబియాలో నిఖిత దారుణ హత్యకు గురైంది. అర్జున్ శర్మ ఉంటున్నటువంటి అపార్ట్మెంట్లోనే నిఖిత మృతదేహం లభ్యమైంది. అనంతరం అతడి కోసం గాలించగా నిఖిత హత్య జరిగిన రోజునే అర్జున్ శర్మ భారత్కు వచ్చేసినట్లు తెలిసింది. దీంతో నిఖితను అర్జున్ శర్మనే హత్య చేసి పరారై ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి కోసం అమెరికా ఫెడరల్ అధికారులు గాలిస్తున్నారు. అమెరికాలో చనిపోయింది. నా బిడ్డ బాడీ తొందరగా వెళ్ళాలి. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కిషన్ రెడ్డి గారిని, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. మేము ఆ బాధలో ఉన్నాం. మా పాప ఒకప్పుడు రూమ్మేట్ ఉండే, ఆ పిల్లోడు అందరి దగ్గర అప్పులు చేసి పారిపోతుండే అని తెలిస్తే పాప ఫోన్ చేస్తే డబ్బులు ఇస్తా అని పిలిపించి అట్లా మర్డర్ చేసింది, పారిపోయింది అని తెలుసు. వాళ్ళ కొలీకు ఎందుకు నీకు తెలుసు కదా, పక్కనే ఇన్ని రోజులు రూమ్మేట్ ఉండే కదా, నువ్వు ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలంటే వాడు కంప్లైంట్ ఇచ్చి ఇండియాకి పారిపోయిందంట. వాడిని పట్టుకొని కఠినంగా శిక్ష చేయండి. నా భార్య, నా బిడ్డలు చాలా మేము బాధపడుతున్నాం. నాకు 4 years నుంచి చదువుకుంటుంది, మంచి జాబ్ వచ్చింది అంతే మేడం. మంచిగా ఇప్పుడు 2 monthsలో H1 వచ్చి మంచి జాబ్ వస్తుందని అన్ని కోరుకుంది. ఈ లోపల దేవుడు తీసుకెళ్ళి అర్జున్ శర్మ ప్రియుడు కాదు, రూమ్మేట్ మాత్రమేనని నిఖిత తండ్రి ఆనంద్ వెల్లడించారు. అప్పు కోసమే అప్పు డబ్బులు ఇస్తానంటూ కూడా తీసుకున్న డబ్బులు తిరిగిస్తానని చెప్పి పిలిపించి నిఖితను హత్య చేశారు అంటూ కూడా తండ్రి ఆరోపిస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్. సునీల్, అమెరికాలో అత్యంత దారుణ హత్యకు గురైన నిఖిత వ్యవహారానికి సంబంధించి కూడా ఆమె తండ్రి ఆనంద్ స్పందించారు. చివరిసారిగా న్యూ ఇయర్ సందర్భంగా ఆమె మాట్లాడిన తెలిసింది. 4 ఏళ్ల క్రితం అమెరికా వెళ్ళినట్లుగా చెప్తున్నారు. ఉదయం నుంచి కూడా నిఖిత మాజీ ప్రియుడు అర్జున్ శర్మ ఆమె హత్య చేశారని చెప్పి, కానీ తండ్రి మాత్రం ఆమె రూమ్మేట్ గా చెప్తున్నాడు. అప్పు విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తినట్టుగా చెప్తుంది. అర్జున్ శర్మ $4,500 నిఖితను అప్పు అడిగినట్లుగా గుర్తించి, అందుకు సంబంధించి కూడా గతంలో $4,500 అప్పు ఇచ్చినట్టు ఆమె కజిన్ సరస్కు పోస్ట్ చేసినట్టుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే నిఖిత తండ్రి స్పందిస్తున్నారు. ఇందుకు సంబంధించి వెంటనే దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే అర్జున్ శర్మ ఎవరైతే ఉన్నాడో ఆ హత్య అనంతరం గత ఏడాది 31వ తారీఖు తేదీన ఆ హత్య చేసిన తర్వాత ఆమె కనిపించట్లేదంటూ స్థానిక పోలీసులో స్టేషన్ లో ఫిర్యాదు చేసి దేశం విడిచి ఇండియాకు వచ్చినట్టుగా గుర్తించారు. ఆ తర్వాత ఇంటర్పోల్ సంబంధించిన పోలీసులు కూడా అర్జున్ శర్మను ఇటు తమిళనాడులో ఉన్నట్టుగా గుర్తించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇటు నిఖిత తండ్రికి సంబంధించి కూడా ఆనంద్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే తన కూతురు మృతదేహాన్ని స్వస్థలానికి తరలించాలంటూ కూడా ఆయన కోరుతున్నారు. ఓకే కిరణ్.